గారి ఆశీస్సులతో పోటీ చేస్తున్నారు. వారి యొక్క గుర్తు మీద మీ యొక్క పూర్తి సహకారాన్ని గెలిపించుకోవడానికి ఈరోజు ప్రాంతానికి వచ్చాను. నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ఆలోచించండి, వ్యక్తిగత నాయకుల్ని గురించి ఆలోచించబాకండి. ఓవరాల్ మనకి ఎవరైతే మనకు న్యాయం చేస్తారో, ఏ పార్టీ వస్తే పేద బలహీన వర్గాలకి సహాయం చేస్తుంది, వారి యొక్క కష్టాల్లో భాగం పంచుకుంటుందని దయచేసి ఆలోచించాలి. ఇక్కడ అభ్యర్థుల్ని అవుతూ ఆలోచిస్తాం. ముందు మెయిన్ ఇష్యూ వచ్చే గతంలో 14 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పేద ప్రజలకు ఏం చేశారు, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారు, టీవీల్లో పేపర్లలో ఊదరగొట్టుకోవడం తప్పితే ఫీల్డ్ మీద జరిగింది ఏంటనేది మన అందరికీ తెలుసు. అదే 5 సంవత్సరాలు మొదటిసారి ముఖ్యమంత్రి, మొదటిసారి మంత్రి, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగితే ప్రజలు ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తాను చెప్పిన వాగ్దానాలను 95% పూర్తి చేసి ప్రజల మందికి వచ్చి నేను చేసింటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకుండా అనే దమ్ముతో మాట్లాడుతున్న వ్యక్తి ప్రజలు ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని రాష్ట్రాల్లో ప్రజానికం ఆలోచిస్తున్నారు, పేదవాడికి ఇంత చేస్తున్న వ్యక్తి మనకు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుందని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మనం జరగబోయే ఎన్నికల్లో మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మనం నిర్ణయించుకొని మరలా మన ముఖ్యమంత్రిని మంచి మెజార్టీతో గెలిపించుకుని ఆయన మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిని మళ్ళా చేసుకోవాలంటే ప్రతాప్ రెడ్డి గారిని శాసనసభకి ఎన్నిక చేయాలి. అలాగే విజయసాయి రెడ్డి గారిని ప్రాణం గుర్తు బలపరిచి వారిని పార్లమెంట్కి పంపాలి. రాబో ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ మనం విఘ్నులని, అందరికీ బాగోగులని తెలుసు, అన్ని విశ్లేషించుకోగలం. ఇంత విశ్లేషణ శక్తి ఉన్న మనం ఆలోచించుకొని మంచి నిర్ణయం, మన స్వార్థానికి మంచి నిర్ణయం తీసుకోమని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ పండుకొని ఆలోచిస్తే ఎవరైతే మనకు సహాయం చేశారో వారికి సహాయం చేస్తే ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా పేద బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఎవరో కళ్ళబుల్లి మాటలు చెప్పారని నమ్మకానికి మీరు ఆలోచించి మరలా ఫ్యాన్ గుర్తుకి 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో గట్టిగా 2 గుర్తులు ఫ్యాన్ మీద, 2 ఓట్లు ఫ్యాన్ మీద వేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని మన శాసనసభ్యుని విజయసాయి రెడ్డి గారిని ఇద్దరిని పార్లమెంట్కి, శాసనసభకు ఇద్దరిని పంపించి మన సత్తా సారుతున్నామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దయచేసి ప్రజానికం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.